నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జీహెచ్ఎంసీ కొత్త జోనల్ కమిషనర్లతో సీఎం రేవంత్ సమావేశం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్దేశం. సంక్రాంతి వేళ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ లేకుండా సర్కారు చర్యలు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫీజు మినహాయించాలని కేంద్రానికి కోమటిరెడ్డి లేఖ. నల్లమల సాగర్తో రాష్ట్రం 2 విధాలుగా నష్టపోతుందన్న హరీష్ రావు. టెండర్లు పూర్తయినా రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోందని ఆక్షేపణ. గ్రూప్ 1 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు పూర్తి. జనవరి 22న తీర్పు వెలువరించనున్న హైకోర్టు డివిజన్ బెంచ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న డీజీపీ. గత ఏడాదితో పోలిస్తే నేరాలు 2.33% తగ్గాయని వెల్లడి. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆగని సోయా రైతుల ఆందోళనలు. నెల రోజులైనా పంట కొనుగోలు చేయడం లేదని అన్నదాత ఆగ్రహం. అశ్లీలత వ్యాప్తిని సామాజిక మాధ్యమాలు ఆపాలన్న కేంద్రం. తగు చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ. ఉత్తర ద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తులు.